తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసినటువంటి రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేతన ఈ కంబ రామాయణం. అమ్మా, నీ స్త్రీత్వము నీతో అలా అనిపిస్తున్నది, కానీ రాముడెవరో నీకు తెలియదా? అసలు మీ వివాహానికి గల కారణం గుర్తు చేసుకో తల్లి. ఆనాడు శివధనువును ఎత్తలేక దేవదానవ మానవులలో అందరూ తరలు దించిన తర్వాతనే కదా జగదేక వీరుడు రాముడు ఎత్తినది. ఆ ధనుస్సేమిటో దాని శక్తి ఏమిటో నీకు తెలియను. అటువంటి రాముడికి ఆపద వాటిల్లుతుందని నీవెందుకు ఊహిస్తున్నావు? భుజబలములోనూ బుద్ధిబలములోనూ రామునికి సాటి రాగలవారెవరు? చతుర్దశ భువనాలలో రాముని ఎదిరించి నిలిచి పోరాడగల పోటరి ఎవరు? రాముడికి ఆగ్రహం వస్తే పంచభూతాలు నశిస్తాయి, కాలం తలక్రిందులవుతుంది. ఇన్ని సంవత్సరాలు రాముడితో కాపురం చేశావు కదా, నీకు తెలిసి రాముడి మీద విజయం సాధించిన వాడిని చూపు. అప్పుడే మర్చిపోయావా? మొన్నటికి మొన్న ఖరదూషణులను ససైన్యంగా రాముడొక్కడే ముహూర్తకాలంలో మట్టుపెట్టాడు కదా. అసలు రాముడిని రాక్షసులు ఏమైనా చేశారేమో అనే ఊహే వద్దు తల్లి నీకు. అదే జరిగితే ఈ సమస్త విశ్వము తలక్రిందులవుతుంది, గ్రహాలు గతులు తప్పి సంచరిస్తాయి. అయినా రాముడి బలము ఇంత అని చెప్పగల పదములు ఏ భాషలోనూ ఇప్పటి వరకు లేవు, ఇక ముందు పుట్టలేవు కూడా. సకల లోకరక్షకుడైన రాముడికి తనను తాను రక్షించుకోవడం తెలుసమ్మా. మాయలేడిని తరుముతూ వెళ్ళిన రాముడికి విషయం తెలిసి దాని మీద బాణాన్ని ప్రయోగించి ఉంటాడు. నీవు విన్నది అది చనిపోతూ పెట్టిన కేక మాత్రమే. కావున నీవు నిశ్చింతగా ఉండమ్మా అని ధైర్యవచనాలు పలికాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు మౌనంగా ఎటూ కదలకుండా నిలబడటం చూసి సీతమ్మ అగ్గి మీద గుగ్గిలమయ్యింది. క్రోధంతో కనులెర్రబడినాయి. లక్ష్మణ, నీవిట్లా నిలబడటం సరి అయినది కాదు. ఒక్కరోజు పరిచయం ఉన్నా మనకు తెలిసిన వాడెవరైనా ఆపదలో ఉంటే పరుగెత్తుతామే. అటువంటిది స్వయాన అన్నగారికి ఆపద కలిగిన తర్వాత కూడా ఏమీ పట్టనట్లుగా ఉండటం భావ్యము కాదు. నీకది తగదు. నీవిలాగే కదలకుండా ఉంటే నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని తీవ్రంగా హెచ్చరించింది సీతమ్మ. వదిన గారి కోపానికి కలత చెందిన సౌమిత్రి ఆవిడ పాదాలపై పడి, అమ్మా, నీ ఆజ్ఞను ఎప్పుడైనా ధిక్కరించానా? ఇంత కఠినపు మాటలేల తల్లి. నీ ఆజ్ఞానుసారం ఇప్పుడే బయలుదేరి వెళతాను. జరుగవలసిన దానిని ఎవ్వరూ తప్పించలేరు, విధిని ఎవ్వరూ తప్పించలేరమ్మా. కానీ మొట్టమొదటిసారి రామాజ్ఞను ఉల్లంఘించవలసి వస్తున్నది మీ వలన. మిమ్ములను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. ధైర్యం కూడగట్టుకుని వెళ్ళవలసి వస్తున్నది. ధర్మమే మీకు రక్ష. నేను వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా ఆపద సంభవించిన ఎడల పక్షిరాజు జటాయువు మీకు రక్షణగా నిలుస్తాడు అని పలికి భారంగా అడుగులు వేస్తూ కేకలు వినవచ్చిన దిశగా సాగిపోయాడు లక్ష్మణుడు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న రావణుడు తన కార్యాచరణ కోసం సిద్ధమైనాడు. వెనువెంటనే వేషం మార్చివేశాడు. తాపసి వేషం ధరించాడు. త్రిదండి అయినాడు. సుదూర ప్రాంతాల నుండి నడక సాగిస్తూ వస్తున్న వాడి వలె ముఖంలో అలసట కనిపించేలాగా జాగ్రత్త పడ్డాడు. పర్ణశాల ముందు నిలిచి మధురంగా సుస్వరంతో సామవేదగానం ఆరంభించాడు. ఆ గానం వీణానాదము వలె వీణుల విందుగా ఉన్నది. తీయటి కంఠస్వరంతో లయబద్ధంగా సాగుతున్నది. సాధువు రూపంలో ఉన్న దశకంఠ రావణుడి సామవేద గానం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.